హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి ఇప్పుడిప్పుడే మే నెల జీతాలకు సంబంధించి ఇప్పటి వరకు జమ అయినటువంటి జిల్లాలు, మరి కాసేపట్లో జమ కాబోయే జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే పోలీస్ డిపార్ట్మెంటు మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి, వార్డు సచివాలయ ఉద్యోగులకి శాలరీలు అయితే జమ అయ్యాయండి. ఇక గుంటూరులో కూడా పెన్షన్ అయితే క్రెడిట్ అయింది. అనంతపురం ఫ్యామిలీ పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయి. తణుకు ఎస్టీఓ గారి పరిధిలో కూడా పెన్షన్ అయితే జమ అయింది. అదేవిధంగా నెల్లూరు, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, అదేవిధంగా ఆత్మకూరు, మచిలీపట్నం, కొత్తూరు ఎస్టీఓ గారి పరిధిలో, శ్రీకాకుళం సంబంధించి తిరుపతిలో కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయి. ఇక గుడివాడ పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగింది. అదేవిధంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా శాలరీలు అయితే క్రెడిట్ అయ్యండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా పెన్షన్ అయితే జమ అయింది విజయవాడలో. ఇక తిరుపతి డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా శాలరీలు అయితే జమ అయ్యాయి. ఇక గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా శాలరీలు అయితే జమ అయ్యాయండి. ఇక ఇప్పుడిప్పుడే అంటే నిన్న సాయంత్రం కదలికి వచ్చిన బిల్లులన్నీ కూడా ఉదయం అయితే జమ కావడం జరిగింది. ఎక్కువ శాతం పెన్షన్లు అయితే జమ అయ్యాయండి. ఇప్పుడు మరికొన్ని బిల్లులు ఈ కుబేర్ దశలోనూ భారీ కదలిక అయితే చూస్తున్నామండి. పెన్షన్ మరియు శాలరీ రెండు బిల్లుల్లోనూ కదలిక అయితే రావడం జరిగింది. ఆర్బీఐ ఈ కుబేర్ దశలో కొన్ని బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి కొన్ని బిల్లులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా నైట్ లోపు అయితే ఈ బిల్లులు అయితే జమ అవుతాయి. అయితే పూర్తి స్థాయిలో మాత్రం మనకి ఖచ్చితంగా రేపు మన్నాళ్ళు అంటే 4-5 తారీఖుల్లోనే జమ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఏపీ ఖజానాకి 4,000 కోట్ల రూపాయలు అయితే రానున్నాయి కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికీ కొన్ని జిల్లాలకు సంబంధించి జమ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే రేపు సాయంత్రం నుంచి బిల్లుల్లో కదలికి వచ్చి 5వ తేదీ ఉదయం నుంచి ఎక్కువ శాతం బిల్లులు అయితే అంటే పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.